చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు, వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదం శేషవస్త్రంతో సత్కరించి వేద ఆశీర్వచనం అందించారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన డీజీపీ చిత్తూరు జిల్లా శాంతి భద్రతల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి నాయకత్వంలో పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రశంసించారు. కాణిపాక దేవస్థానంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు ఆలయ అభివృద్ధి ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ను పూర్తిగా అరికట్టే దిశగా కఠిన చర్యలు కొనసాగుతున్నాయని, అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ అందరూ ఆఫీసర్స్లో ఎస్పీ గారితో కలిసి రివ్యూ మీటింగ్ లాగా పెట్టడం జరిగింది. శాంతి భద్రత ఎట్లా ఉంది జిల్లాలో మిగతా అంశాలను కూడా మనం మాట్లాడడం జరిగింది. రివ్యూ చేసిన తర్వాత శాంతి భద్రత, పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారు, పోలీస్ సిబ్బంది మొత్తం బాగా పనిచేస్తున్నారు, బాగా కృషి చేస్తున్నారు. దాంట్లో భాగంగా టెక్నాలజీ ఇట్లా వాడాలా, పబ్లిక్ సర్వీసెస్ ఇట్లా ఇవ్వాలా, దాంట్లో రెండు సంవత్సరాలు ఈ టెంపుల్లో మాట్లాడుతున్నాను. చాలా బాగా జరిగింది, బాగా డెవలప్మెంట్ అయింది, చాలా ఆనందంగా ఉంది. నేను దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను. బాగా డెవలప్మెంట్ సార్. చిన్నది సార్, రాష్ట్రంలో ఎర్రచందనం చాలా తగ్గింది సార్. అంటే మనం జరుగుతుందంటే లేనట్టు ఎర్రచందనం బాగా తగ్గింది. స్మగ్లింగ్ మన లాస్ట్ 2 ఇయర్స్లో మీరు చూస్తే అన్ని గ్యాంగ్స్ ఇప్పుడు జైల్లో ఉన్నాయి. కన్విక్షన్స్ బాగా వస్తున్నాయి, 100% కన్విక్షన్స్ వస్తున్నాయి. సో దాంట్లో బాగా కంట్రోల్ అయ్యింది.